బంగారం ధరలు సామాన్యులను వణికిస్తున్నాయి. యుద్ధం ఎఫెక్ట్తో ధరలు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి. అతి త్వరలో 2 లక్షలకు చేరువలో బంగారం కనిపిస్తోంది. వెండి 3 లక్షలైంది. ఇవాళ ఒక్కసారిగా 1000 రూపాయలు పెరిగింది బంగారం ధర. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,63,310 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,49,700గా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షలైంది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఓవైపు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఉద్రిక్తతలు ఉండడం, చాలా వరకు స్టాక్స్లో పెట్టిన వాళ్ళు, వేరే స్టాక్స్లో పెట్టిన వాళ్ళు అంటే పెట్రోలియం రిలేటెడ్, గ్యాస్ రిలేటెడ్, అలాగే మరికొన్ని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా విత్డ్రాల్ అవుతున్నారు. ఆ తర్వాత వాటన్నింటిని తీసుకొచ్చి మెటల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ వీటి వల్ల కూడా కొంత ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు ఇక ఇండియాలో సీజన్ మొదలైపోయింది. పెళ్లిళ్ళ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా షాపింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దానివల్ల రేట్లు పెరిగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే అతి త్వరలో 2 లక్షలకు చేరువయ్యే పరిస్థితి కనపడుతోంది గోల్డ్ రేట్. ఇప్పటికే వెండి ధర 3 లక్షలైంది. సో అసలు సామాన్యులు అంటే ఒక 10 గ్రాముల బంగారం 2 లక్షలు పెట్టి సామాన్యులు ఇప్పుడు కొనగలిగే పరిస్థితుల్లో ఉన్నారా? ఏ చిన్న ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా సరే కనీసం ఒక 20 గ్రాములో 30 గ్రాములో డిపెండ్స్, ఆర్నమెంట్ స్థాయిని బట్టి దాని వెయిట్ని బట్టి ఉంటుంది. ఒక చైన్ చేయించుకోవాలన్నా సరే కనీసం ఒక 3 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక మంచి చైన్ కొనుక్కోవాలంటే 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనపడుతుంది.